నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అద్దెంకి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి తను, బాపట్ల ఎంపీగా మాజీ మంత్రి జేడీ శీలం పోటీ చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అడుసుమల్లి కిషోర్ తెలిపారు. అద్దెంకి పట్టణంలో బుధవారం కిషోర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషోర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ నాయకత్వంలో అందరూ కలిసి పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేస్తారని, ఆంధ్రాకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, ఎమ్మెల్యే రవికుమార్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హనిమిరెడ్డి ఇద్దరు నాన్ లోకల్ అని, కిషోర్ అనే వ్యక్తి నియోజకవర్గం వాసి అని, తన స్వగ్రామం నాగులపాడు అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారని కిషోర్ చెప్పారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన షర్మిలారెడ్డి గారికి, నాకు పూర్తి సహకారం అందించిన పార్లమెంట్ అభ్యర్థి జేడీ శీలం గారికి, బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజిబాబు గారికి, అట్లానే ఇక్కడున్న 5 మండలాల్లో ఉన్న పార్టీ యంత్రాంగం, పార్టీ ప్రెసిడెంట్లు కావచ్చు, గతంలో పార్టీ పనిచేసిన క్యాడర్ కావచ్చు, వివిధ క్యాడర్లో ఉన్న నాయకులు కావచ్చు, అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉగాది రోజు నుంచి పార్టీ కార్యక్రమాలు ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి కాన్స్టిట్యున్సీలో ఉన్న 103 గ్రామాలకి మేము వెళ్ళి సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని కలవటానికి ప్రయత్నం చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 9 హామీలు సోదరుడు సురేంద్ర చెప్పాడు ఇప్పటివరకు. ఇవి కాకుండా మీరు మీడియా వాళ్ళందరికీ నా చిన్న రిక్వెస్ట్, గవర్నమెంట్ వస్తే, తెలుగుదేశం వస్తే నేను ఈ పని చేస్తానని శాసనసభ్యులు గారు చెప్తున్నారు. మా ప్రభుత్వం వస్తే నేను ఈ పని చేస్తానని హనుమరెడ్డి గారు చెప్తున్నారు. నా ప్రభుత్వం వస్తుందో రాదనేది కాసేపు పక్కన పెడదాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే అభిమానులు ఉన్నారు. అట్లని చెప్పి కిషోర్కి వ్యక్తిగతంగా ఓట్లేసే స్నేహితులు, బంధువులు కూడా ఉన్నారు ఈ నియోజకవర్గం మొత్తం మీద. నన్ను నమ్మి ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి కానీ కిషోర్కి కానీ ఓటు వేయాలని అనుకున్నా, ఓటేసినా, నేను ఒక పర్సనల్ మేనిఫెస్టోని మీ ముందు ఉంచుతున్నాను. దీన్ని మీడియా సోదరులు కూడా కొంచెం బలంగా మీరు ఫోకస్ చేయాలని, అదే మీరు నాకు చేసే సహాయం కింద నేను భావిస్తున్నానని తెలియజేస్తున్నాను. ఆ సహాయం ఏంటంటే, ఎవరికైనా హాస్పిటల్కి అవసరమైతే, వికాస్ హాస్పిటల్ అని గుంటూరులో మా హాస్పిటల్ ఉంది. మీకు 1 లక్ష రూపాయల బిల్లు అయితే 50% మీరు బిల్లు పే చేస్తే మిగతాది నేను నా పర్సనల్గా నేను చెప్తాను. ఇది నా పర్సనల్ మేనిఫెస్టో. ఇది ఈ 5 సంవత్సరాలు మీకు నేను సర్వీస్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నన్ని రోజులు, ప్లస్ నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది. నేను జీవితం మొత్తం, నాకు ఈ ఒక్కసారి రేపు 13వ తారీఖు నాకు నొక్కారంటే ఖచ్చితంగా వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా నేను అరేంజ్ చేస్తాను. ఆ నెంబరు రేపు 9వ తారీఖు నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది. 24/7 ఆ ఫోన్ నెంబరు అందుబాటులో ఉంటుంది. ఆ నెంబర్కి ఎవరు కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు. ఏ మనిషికైనా అత్యంత అవసరం హాస్పిటల్ అనేది. ప్రాణం మీదకి వచ్చేది ఎవరికైనా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు 108 అన్న ఆలస్యమైద్దామో కానీ, నేను ఇచ్చే నెంబర్ మాత్రం 24/7 ఎప్పుడు కంటిన్యూగా పనిచేస్తుంది. ఇది నేను 100కి 100% నేను చెప్తున్నాను. దీన్ని మీరు బలంగా నమ్మండి, జనానికి బలంగా చెప్పండి. నా సొంత ఖర్చులతో నేను ఆ ట్రీట్మెంట్ చేయిస్తాను. 50% హాస్పిటల్ 1 లక్ష రూపాయల బిల్లు అయితే 50,000 కట్టండి, 50,000 నేను కడతాను. ఇంతకంటే ఏ మనిషి లబ్ధి పొందేది ఏం లేదు. వీళ్ళు గవర్నమెంట్లో వస్తే చేస్తామని చెప్తున్నారు, అది వస్తే ఇది చేస్తామని చెప్తున్నారు. నేను అవన్నీ చేస్తానో లేదో నేను చెప్పే సామర్థ్యం నాకు లేదు. నేను ఈ ఉచితమైన హామీలు ఇవన్నీ నాకు రాదు చెప్పటం కూడా. నేను ఇదైతే ఖచ్చితంగా చేయగలను. నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళకి నేను ఇచ్చే గిఫ్ట్ కింద నేను భావిస్తున్నాను. ఇకపోతే నేను స్థానికుడిని. నేను ఈ ఊర్లోనే పుట్టాను, ఈ ఊర్లోనే పెరిగాను. నా బాల్యం కానీ విద్యాభ్యాసం మొత్తం ఇక్కడే జరిగినాయి మ్యాక్సిమం. నేను రకరకాలుగా అందరికీ తెలుసు. నాగులపాడు కిషోర్ అని కొంతమంది అంటారు, మీనాక్షి కిషోర్ అని కొంతమంది అంటారు, అద్దం కిషోర్ అని కొంతమంది అంటారు.
ఇప్పుడు కాంగ్రెస్ కిషోర్ అని కూడా అంటారేమో బహుశా. అందువల్ల నేను స్థానికుడిని, మిగతా అభ్యర్థులు ఇద్దరు నాన్ లోకల్. మీరు ఏ చిలకలూరుపేట లేదంటే ఏ పెదనందిపాడో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ కాన్స్టిట్యూన్సీలో ప్రజలు ఏ అవసరం వచ్చినా నా ఇల్లు అందరికీ ఇక్కడే క్లియర్ కట్గా కనపడుతుంది. నా ఇల్లు గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎవడైనా ఏ కష్టం వచ్చినా నేను సాయం చేయడానికి నా వంతు నేను ముందుంటాను. ప్రతి నెల అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ నగదు ఏప్రిల్ నెలలో 1వ తేదీన అందవలసిన పెన్షన్ 3వ తేదీ అయినా పంపిణీ చేయడంలో ఆలస్యం కావడంతో బుధవారం అద్దెంకి పట్టణంలో ఉన్న సచివాలయాల వద్ద పెన్షన్దారులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ ఉండిపోయారు. 3వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సచివాలయం సిబ్బందిచే పెన్షన్ నగదు పంపిణీ జరుగుతుందని పెన్షన్దారులకు చెప్పగా బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని రావడంతో ఆలస్యమైంది. పెన్షన్ తీసుకుని వెళ్లేందుకు వచ్చిన కొందరు వృద్ధులు సచివాలయాల వద్ద బైఠాయించి అక్కడే కూర్చునే ఓపిక లేక నిద్రపోయారు. ఎన్టీఆర్ నగర్లోని సచివాలయం వద్ద పెన్షన్దారులు ఆందోళనకు దిగారు. ప్రతి నెల 1వ తేదీన వచ్చే పెన్షన్ 3వ తేదీ అయినా రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి నెల వరకు వాలంటీర్లచే ఇంటింటికి పెన్షన్ పంపిణీ ఎలా జరిగిందో అదేవిధంగా సచివాలయం సిబ్బందిచే ప్రతి నెల పెన్షన్ నగదు పంపిణీ చేయాలని పెన్షన్దారులు చెబుతున్నారు. సచివాలయం వద్దకు వచ్చి పెన్షన్ నగదు తీసుకుని వెళ్లాలంటే ఎవరి వల్ల కాదని వృద్ధులు వాపోయారు. మాకు పొద్దున్నే ఇస్తున్నారు, తెల్లవారేటప్పుడు ఇస్తున్నారు. ఇవాళేమో ఇక ఎండలో పడి వచ్చాము, దూరాన్ని నుంచి వచ్చాము ఆటో పెట్టి. అది ఇంతకుముందు ఎలా పొద్దున ఇళ్ళకి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేమో మరి ఇక్కడ వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చేవారండి మాకు వాలంటీర్లు ఇచ్చి. వాలంటీర్ మా అమ్మాయి, మా ఆనందర అమ్మాయి, శ్యామల అమ్మాయి. ఇప్పుడు మా పిల్లలు కూడా వాళ్ళే తీసుకున్నారు, బుక్కులు వాళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు ఇచ్చే పని లేదు తాతయ్య, మీరు సచివాలయం పోయి తెచ్చుకోమని. ఎలా బాగుంది మీకు? ఇలా బాగుంది, అలా బాగుంది? అది బాగుంది, బాగోలేదని ఎట్టా అన్నాం. ఏంటంటే తెరపాటికి వాళ్ళు వచ్చి లెగ్గొట్టి ఇచ్చేది. ఏం చేద్దాం, దాని టైం వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేయలేముగా. నిమ్మగడ్డ రమేష్ అనే ఆయన చేత పిటిషన్ వేయించడం వల్ల ఈ పెన్షనర్లు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పెన్షనర్లలో అచ్చంగా ఒకే కులానికి చెందిన వాళ్ళు, ఒకే మతానికి చెందిన వాళ్ళు కాదు. ఓసీల్లో ఉన్నారు, బీసీల్లో ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ ఉన్నారు. ఇక్కడ ఇది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాలంటీర్లని రాజకీయ విధులకి దూరంగా ఉండమని చెప్పారు. వాళ్ళు అలాగనే ఉంటున్నారు. కొన్ని కండిషన్స్తో రాజకీయాలకు దూరంగా పెట్టమని వ్యవహారమే చెప్పాలి, కానీ కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళ డ్యూటీని కూడా వాళ్ళని చేయొద్దని నిందించి కోర్టుకి వెళ్ళి మరీ కోర్టుకి వెళ్ళి పిటిషన్లు వేసి చాలా ఇబ్బందులకు గురి చేసి ఈ పెన్షనర్లు అందరూ కూడా చూడండి. ఆయన ఒక వికలాంగుడు, ఆయన అక్కడే కూర్చొని ఇబ్బంది పడదు. ఈయన మరీ పండు వృద్ధుడు. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ పెన్షన్ల కోసం వచ్చి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి వాళ్ళందరిని కూడా ఇళ్లల్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఎంతో సౌలభ్యం చేసినందుకు ఈర్ష్యతో భరించలేక ఇప్పుడు ఇట్లా కుట్రపూరితమైన పనులు చేసి వాళ్ళని ఇబ్బందులకి గురి చేయటం చాలా దారుణం. ఇట్లా దీన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నాం. లేదా అప్పట్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు గవర్నమెంట్ పని గవర్నమెంట్ బాగానే చేస్తుంది. ఈ రోజైనా వాళ్ళు చేసిన దుర్మార్గానికి బలవుతారనే ఉద్దేశంతో అన్ని సచివాలయాల దగ్గర టెంట్లు అవి ఏర్పాటు చేసి వాళ్ళ సౌలభ్యాన్ని చూస్తున్నారు. కానీ వాలంటీర్ అంటే సర్వరు కొంచెం వచ్చినా రాకపోయినా కూడా వెళ్ళి ఎంతో ప్రాధాన్యతగా చూసుకొని వాళ్ళకి ఇచ్చుకునేవాళ్ళు. ఎప్పుడు సర్వర్ వచ్చేటప్పుడు మరి ఇక్కడ ఎన్ని రోజులు వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు కానీ కక్ష సాధింపు చేసుకుంటారో వెయిట్ చేయాల్సిన సమయం. వీళ్ళందరూ కూడా పెన్షనర్లు అందరూ కూడా మరోసారి గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి ఇంటికి వచ్చి పెన్షన్ వచ్చే విధానాన్ని కొనసాగించాలని మీరందరూ అనుకుంటున్నారా? వీళ్ళందరూ కూడా సంఘీభావంగా ఉంటామని అంటున్నారు. దయచేసి మీ రాజకీయాల కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టండి. మీ బాధలు ఎందుకు మీరు పడండి, మమ్మల్ని ఎందుకు బాధ పెట్టేది? పింఛను అదే ప్రకారం మాకు పింఛన్ తెచ్చేవాళ్ళు. దయచేసి మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మీ స్వార్థ రాజకీయాలు చూసుకోవద్దు. డబ్బులు చేయడానికి కూడా డబ్బులు లేవు. ఆధార్ కార్డు అని రేషన్ కార్డు తెచ్చు. చచ్చిపోతారని చెప్పండి.
నువ్వు వచ్చా 1వ తారీఖుకి నువ్వు వచ్చినా మేము ఓటేమో వేసేదా జగన్కి ఏం చేస్తాం. మళ్ళీ ఒక వచ్చిన తర్వాత అది కూడా కావాలంటే ఆకలి ఉండదు, మంటలు సిలుపులు చేతులు మంటలు, ఆ కాళ్ళు మంటలు బగ బల్లికురువు మండలం వేమవరం గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు బుధవారం వైసీపీ పార్టీని వీడి అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ను కలిసి సంఘీభావం తెలిపారు. అలాగే వేమవరం గ్రామంలో ఎమ్మెల్యే రవికుమార్ పర్యటించి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎన్నికల కోడ్ ఆర్థిక సంవత్సరం ముగింపు వలన ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే పెన్షన్ నగదు ఏప్రిల్ నెలలో 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పంపిణీ చేయనున్నారని, పట్టణంలో ఉన్న పెన్షన్దారులు ఈ విషయాన్ని గమనించి సచివాలయాలకు వచ్చి పెన్షన్ నగదు తీసుకుని వెళ్లాలని అద్దెంకి పురపాలక సంఘం కమిషనర్ సత్యనారాయణ అన్నారు. అద్దెంకి పట్టణంలోని 2వ సచివాలయం పరిధిలో పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం కమిషనర్ సత్యనారాయణ ప్రారంభించి పెన్షన్ నగదును అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పట్టణంలో ఉన్న అన్ని సచివాలయాల్లో పెన్షన్ నగదు సచివాలయం సిబ్బందిచే పంపిణీ చేయడం జరుగుతుందని, మంచంలో ఉన్న వారికి, నడవలేని వారికి సచివాలయం సిబ్బంది ఇంటికి వెళ్లి పెన్షన్ నగదు ఇస్తారని సత్యనారాయణ చెప్పారు. ఆర్థిక సంవత్సరం ముగింపు వలన ఏప్రిల్ 1వ తేదీన ఇవ్వవలసిన పెన్షన్ నగదు 3వ తేదీ నుంచి ఇస్తున్నారని కమిషనర్ సత్యనారాయణ చెప్పారు. ఈరోజు మనకి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఉత్తర్వుల ప్రకారం మా అధికారుల యొక్క ఉత్తర్వులు అనుసరించి అద్దెంకి పట్టణంలో 10 సచివాలయంలో కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అయితే మనకి ఇంకాను 3 గంటల వరకు కూడా క్యాష్ రాదని చెప్పి ఉన్నారు. 1 లక్ష రూపాయలు మాత్రం ఇచ్చి ఉన్నారు ఒక సచివాలయానికి. 3 గంటల నుంచి అన్ని సచివాలయాలు కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి వాట్సాప్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా మా యొక్క సచివాలయం పరిధిలో ఇక్కడ కూర్చోడానికి వీలు లేకుండా ఉన్నట్లయితే చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో బాగా వికలాంగులు కానీ, నడవలేని పరిస్థితిలో ఉన్న కానీ, బెడ్రీడని కానీ, లేదా వితంతులు బయటికి రాని ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం మా సెక్రటరీలు అందరూ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి కూడా అవాంఛనీయ కార్యక్రమం జరగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ 6వ తారీఖులోపు అందరికి కూడా మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. వచ్చి మా దగ్గరికి ఇస్తారు. అర్థమైందా? అసలు బాబు ఇక్కడ ఎగలేకపోతున్నాడు, మెన్షన్ మీద పడి ఉన్నారు, వాళ్ళకి ఇంకొక ఇబ్బంది ఉందంటే, అలాగే వితంతులు ఎవరైనా ఉన్నా సరే మా అద్దెంకి పరిధిలో ఉన్న సెక్రటరీలు అందరూ కూడా మీకు 6వ తారీఖు వేయడం జరిగింది. ప్రతి సచివాలయం కూడా మేము కుర్చీలు కూడా వేసాం, ప్రజలు ఇబ్బంది పడకుండా, వచ్చిన పెన్షన్స్ ఎవరు ఇబ్బంది పడకుండా 6వ తారీఖు వరకు కూడా మీకు పెన్షన్ మా చేసేయాలి తెలుసుకో ఏడు ఓకే.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు వారి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎక్కడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడమే వారి లక్ష్యమని మేదరమెట్ల ఎస్ఐ అన్నారు. మేదరమెట్లలో బుధవారం కేంద్ర బలగాలతో కవాతును నిర్వహించారు. మేదరమెట్లలోని ప్రధాన వీధుల్లో కవాతు జరిగింది. ఎలక్షన్ నాడు ప్రజలు ప్రశాంతంగా బయటకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని వారికి ధైర్యం చెప్పేందుకు మేదరమెట్లలో పోలీసు కవాతు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎక్కడ ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని, గ్రామాలలో గొడవలు జరిగే అవకాశం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. విజ్ఞప్తి: మే నెల 13వ తేదీన జరగనున్న పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మార్చి నెల 16వ తేదీ నుండి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కోడ్ నిబంధనలు పాటించవలేను. జిల్లా కలెక్టర్ గారు పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున డిఎస్పీ చీరాల వారి వ్రాతపూర్వక అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రచార కార్యక్రమాలు చేయరాదు. మైక్ పర్మిషన్ లేకుండా మైకులు వాడరాదు. ఓటర్లను ప్రలోభ పెట్టడం, బెదిరించడం చేయరాదు. ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించిన వారిపై అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ధర్మపతి శ్రీ మాతా గోవిందాంబ జీవన సమాధి మహోత్సవం సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తారని, దాతలు ముందుకు వచ్చి సహకరించాలని విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు చెన్నుపల్లి శ్రీనివాసాచారి, పొన్నపల్లి బ్రహ్మానందం తెలిపారు. ఈరోజు ఒక విశిష్టమైన పర్వదినంగా భావిస్తున్నాం. ఎందుకంటే శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ధర్మపత్ని శ్రీమతి మాతా గోవిందమాంబ గారి జీవ సమాధానం రోజు. మరి ఈ విషయాన్ని చాలామందికి తెలియపరిచే విధంగా ఆ బ్రహ్మంగారి మఠం నుండి ప్రభుత్వం వారే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ వేడుక జరుపుతూ మరి మనం తెలియపరచడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ అద్దంకి దేవస్థానంలో కూడా మనం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేయదలిసినాం. ఇక్కడ ప్రధాన అంశం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా కూడా ఆ రోజు చెప్పారు బ్రహ్మంగారు అంటారు. మరి ఆయన వాక్యాలను విస్తృతంగా జనాల్లోకి వెళ్తున్నాయనే దానికి ఇది ఒక నాందని మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆ మాతా గోవిందమాంబ జీవ సమాధానం మనందరం ఇక్కడ మారుమూల ప్రాంతంలో మనం తెలుసుకున్నామంటే ఖచ్చితంగా ఆయన వాక్యాలని మనందరం కూడా ప్రచారం చేస్తున్నాం. భవిష్యత్తు కాలంలో ఇంకా కూడా ప్రచారం జరుగుతాయని మేము భావిస్తూ మరి ఆ మహనీయుని యొక్క ఆశీస్సులు యావత్ ప్రజానేకానికి ఈ లోక కళ్యాణార్థం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ప్రత్యేక పూజలు జరుపుకుంటూ ఉన్నాం. జగద్గురువు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి స్వామివారి సతీమణి మాతా గోవిందమాంబ గారి ఈ రోజున జీవ సమాధి చెందిన రోజున ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మఠంలో కానీ అట్లాగే అన్ని చోట్ల ఈ కార్యక్రమం జరుపుతున్నారు. అదే క్రమంలో మేము అద్దంకి విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఒక ట్రస్ట్ బోర్డుగా ఏర్పాటయ్యి ఓ బ్రహ్మంగారి గుడిని డెవలప్ చేసే ఉద్దేశంతో కాకానిపాలెంలో ఉన్న బ్రహ్మంగారి గుడిలో ఉన్నాము. ఇక్కడ అందరూ ఈ ట్రస్ట్ సభ్యులు అందరూ హాజరై ఉన్నారు. ఈ రోజున ఆమె జీవ సమాధి చెందిన రోజు కనుక ప్రస్తుతం ఎక్కడ ఆలోచనలు లేని విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్దంకి బ్రహ్మంగారి గుడిలో మేము జరపటం
మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ ఏకగ్రీవంగా అన్ని మండలాల్లో అన్ని బ్రహ్మంగారి గుళ్ళల్లో ఈ కార్యక్రమాన్ని జయప్రద ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.